ఇప్పుడు లైపోసక్షన్ అంటే ఏంటి? లైపోసక్షన్‌కి ఏం చేస్తాం యాక్చువల్లీ? అంటే చాలా మందికి ఒక కాన్ఫిడెన్స్, ఒక నోషన్ ఉంది. లైపోసక్షన్ ఈజ్ వెయిట్ లాస్‌కి పెర్మనెంట్ ట్రీట్మెంట్ అని. అది చేసేస్తే ఇంక అసలు మనకి గొడవలన్నీ వద్దని. ఈ మధ్యన రీసెంట్‌గా ఏంటంటే డయాబెటిస్ గట్రా కంట్రోల్ చేయాలని, సెంట్రల్ ఫ్యాట్ తీయాలని ఇట్లా ఉన్నాయి. అసలు ఏంటి అసలు లైపోసక్షన్‌లో ఏం చేస్తాం? ఎంత వెయిట్ ఉన్నోళ్ళకి చేయొచ్చు? ఎన్ని ఫేజెస్‌లో చేయొచ్చు? ఇవన్నీ ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? లైపోసక్షన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సకింగ్ ఔట్ ద ఫ్యాట్. సో, మన బాడీలో ఎంత ఫ్యాట్ తీసేయొచ్చు అనే దానికి మళ్ళీ ఒక లిమిట్ ఉంటది. అంటే లైపోసక్షన్‌తో ఫ్యాట్ తీసేయొచ్చు అని చెప్పి బాడీలో మొత్తం తీసేయడానికి ఉండదు. దీంట్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 2 కైండ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటది మన బాడీలో. విసరల్ ఫ్యాట్ అండ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని. విసరల్ ఫ్యాట్ అనేది మన బాడీ లోపల ఆర్గాన్స్ చుట్టూతా అంటాం. అంటే మన పేగులు చుట్టూతా అవ్వచ్చు, లోపల ఆర్గాన్స్ లివర్ చుట్టూతా, వీటి చుట్టూతా దేర్ ఈస్ అగైన్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ విసరల్ ఫ్యాట్. ద సెకండ్ వన్ ఈస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. మన స్కిన్ కింద ఉంటది. అంటే మన కండరాల పైన స్కిన్ కింద ఉండేదాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. సో, లైపోసక్షన్ ద్వారా మనం అడ్రెస్ చేయగలిగేది ఓన్లీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్‌ని మాత్రమే చేయగలం. అది చేసిన తర్వాత ఏమవుతదంటే మన కాంటూర్ ఎలా అయితే కావాలో దాన్ని వి కెన్ అడ్రెస్ ఇన్ దట్ యాస్పెక్ట్. అంటే కొందరికి బాడీ అంతా బావుంటది ఫిట్‌గా. ఓన్లీ పొట్ట చుట్టూత మాత్రమే ఉంటది. అంటే మనకు ఏమంటారు, ఇప్పుడు మన రోల్స్ అంటాం వాటిని యాక్చువల్లీ చాలా మందిలో. విమెన్‌లో అయితే ఎస్పెషల్లీ బ్రా రోల్స్ అని అంటాము. ఇట్లా లవ్ హ్యాండిల్స్ అంటాం ఇట్లా. ఈవెన్ మెన్ కూడా సేమ్ థింగ్. మెన్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిగిలిందంతా బానే ఉంటది. మన ఆర్మ్స్ గాని, థైస్ అన్నీ బానే ఉంటది. అబ్డోమెన్ చుట్టూతా చాలా మటుకు డిపాజిట్ అవుతది. ఎందుకంటే పొట్ట అందరికీ ఉంటది ఎంతో హ్మ్. కొంత. బట్ దెన్ ఎంత వర్కౌట్ చేసినా అది తగ్గదు. ఎందుకంటే ఒకటి అందులో రెసిస్టెంట్ ఫ్యాట్ అంట. సో, పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్‌తో అదే ప్రాబ్లమ్. దిస్ ఈస్ ద లాస్ట్ ఫ్యాట్ దట్ విల్ మెటబలైజ్. మీరు బాడీలో మిగిలిన ఫ్యాట్ అంతా కరిగిపోయిన తర్వాత గాని ఇది కరగదు. ఎందుకంటే ఎవల్యూషన్ అలా డిపాజిట్ చేసింది కాబట్టి. అందుకని ఆ ఫ్యాట్ మిగిలిన ఫ్యాట్ అంతా మెటబలైజ్ అయిన తర్వాత గాని ఇది కరగదు. సో, అందుకని ద ఓన్లీ వే టు అడ్రెస్ దట్ ఈస్ లైపోసెక్షన్ ఈజీ. లైపోసెక్షన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండవా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తాయంటే ఇఫ్ యూ ఆర్ హావింగ్ లైపోసక్షన్ డన్ ఫర్ రాంగ్ రీజన్స్. లైక్ ఇప్పుడు నా దగ్గరకు మొన్న ఒకాయన వచ్చారు. హి ఈస్ 120 124 ఉన్నారు కిలోస్. సో, ఆయనొచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 20, 25 కిలోస్ తగ్గుదాం అనుకుంటున్నాను. నాకు లైపోసక్షన్ చేస్తారా? అగైన్ ద బిగ్గెస్ట్ మిత్ ఇందాక అనుకున్నట్టు లైపోసక్షన్ వల్ల వెయిట్ లాస్ అనేది అవ్వదు. హ్మ్. దానివల్ల ఓన్లీ మీకు ఇంచ్ లాస్ అంటాం. సో, బికాజ్ యువర్ బేస్ సర్కంఫరెన్స్ తగ్గుతది. అట్‌లీస్ట్ 2-3 ఇంచెస్ మినిమమ్ తగ్గించొచ్చు. మినిమమ్ ఆన్ అన్ యావరేజ్. దానికంటే ఎక్కువ కూడా తగ్గియొచ్చు. డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వి కెన్ టేక్ ఔట్ అట్ వన్ సెట్. అందుకని కెన్ ఓన్లీ టేక్ ఔట్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పర్ సెషన్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అదర్‌వైజ్ లైపోసక్షన్ ఈస్ ఎ డీసెంట్ ఎనఫ్ ప్రొసీజర్, సేఫ్ ఎనఫ్ ప్రొసీజర్.